ఈ వీడియో ప్రీపోల్ ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం, ఆడియన్స్ మూడ్ గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ లిస్ట్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి కొన్ని సైట్స్ లో, కొన్ని ఇన్స్టాగ్రామ్ పోల్స్ లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్ లో ఉన్నారు ఏంటి అనేది. సో నామినేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి సో ప్రీపోల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీటన్నిటి ఆపరేషన్ దివ్య వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ వీటన్నిటికి మధ్యలో సో ఒక షాకింగ్ అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తనూజ గోల్డెన్ బజర్ పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఎర్లీ అప్డేట్ కింద వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిపి విచ్చలవిడిగా లైకులు కొట్టేసుకోండి. ఓకేనా, మొహమాటమే లేదు, ఎన్నిసార్లు లైకులు కొట్టచ్చు అంటే ఒకసారి లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ అంటే లైక్ కొట్టండి ఇట్లా అడగలేను కానీ సో చాలా క్వైట్గా అడుగుతున్నాను. సో లైక్ కొట్టండి, నో ఆఫెన్స్. సో 6 ఉన్నారు. భరణి గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు, దివ్య పాప ఉంది, రితు పాప ఉంది, గౌరవ్ బాబు ఉన్నాడు, నెక్స్ట్ నిఖిల్ బాబు ఉన్నారు. సో 6 ఉన్నారు. సో ఓటర్స్ ఎవరైతే టాప్ ఓటింగ్ పడుతుందో సో కళ్యాణ్ పడాల, అండ్ నెక్స్ట్ సుమన్ అన్న, నెక్స్ట్ ద ఓజీ తనూజ. సో ముగ్గురు లేరు నామినేషన్స్ లో. ఇమాన్యుల్ అసలు నామినేషన్స్ లోనే ఉండడు. నామినేషన్స్ ఏంటంటే ఇమాన్యుల్కి తెలియదు. దట్టు ఇప్పుడు నామినేషన్స్ లోకి వస్తావా రావా అంటే తనకున్న ఏదైతే పవర్ అస్త్రం ఉందో ఆ పవర్ అస్త్రాలో 3వ పవర్ ఉపయోగించి నామినేషన్స్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఇమాన్యుల్. నిన్న నాకు సైడ్ అయితే చెప్పాడు, ఆయన అంతా చెప్తుంటాడు, ఆయన మాటలు మనం వింటావా ఏంది అన్నట్టు ఇమాన్యుల్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. సో నామినేషన్స్ లోకి రాలేదు ఈ వీక్ ఇమాన్యుల్. ఓకేనా, సో అది సంగతి. ఇప్పుడు ట్రెండ్ మొదలు పెడదాం. సో ట్రెండ్ లో స్టార్టింగ్ ఎట్ ప్రెసెంట్ టాప్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సంజన గారు టాప్ లో ఉన్నారు. ఎట్ ప్రెసెంట్ సంజన గారు టాప్ లో ఉన్నారు. ఓకేనా, సో మీరు ఏ పోల్ చూసినా కానీ ఎట్ ప్రెసెంట్ సంజన గారు టాప్ లో కనిపిస్తున్నారు. పోయే కొద్దీ ఈ పోల్స్ మారుతాయి అనమాట. ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి గంటలు గడిచే కొద్దీ రితు చౌదరి టాప్ లోకి వచ్చిన ఆశ్చర్యపోబలేదు. అండ్ నెక్స్ట్ మన భరణి గారు టాప్ లోకి వచ్చిన ఆశ్చర్యపోబలేదు. నెక్స్ట్ నిఖిల్ బాబు టాప్ లోకి వచ్చిన ఆశ్చర్యపోబలేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు టాప్ లోకి వచ్చినా ఆశ్చర్యపోబలేదు అనమాట. ఎందుకంటే సంజన గారి ఓటింగ్ ఇమాన్యుల్ ఓటింగే పడుతూ ఉంటది, వాళ్ళ ఓటింగ్ మారదు. అండ్ రితు చౌదరికి వచ్చేసరికి తనూజ ఓటింగ్ బీభత్సంగా పడుతుందండి. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి తనూజతో మాట్లాడటము, తనూజ డౌన్ అయిన ప్రతిసారి ఈ అమ్మాయిలు తనూజతో మాట్లాడటము. సో ఈ అమ్మాయి కెప్టెన్సీలో ఉన్నా కూడా సో తనూజ మొన్న ఏడ్చిందని చెప్పి తనూజ వెనకెళ్ళడము, నిన్న తనూజ టాప్ లో పెట్టడము. ఇట్స్ ఆ సిరీస్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే సో తనూజ కోసం రితు చౌదరి ఉంటుంది, ఒక ట్రూ ఫ్రెండ్ లాగే కనిపిస్తుంది కూడా ఎట్ ప్రెసెంట్. సో వాళ్ళ మధ్య స్టార్టింగ్ లో కొన్ని గొడవలు అవి వచ్చిన తర్వాత కలిసిపోయారు, తర్వాత చాలా కలిసి ముందుకు అడుగులు వేస్తున్నారు టాప్ 5 దిశగా. సో అండ్ ఏదైతే బజర్ ఉందో ఆ గోల్డెన్ బజర్, మేబీ ఆ గోల్డెన్ బజర్ కూడా పరిస్థితి ఏంటనేది మాట్లాడుకుందాం. సో కొంచెం ముందుకెళ్తే ఈవినింగ్ లోపల రితు చౌదరి టాప్ లో ఉన్నా కానీ ఆశ్చర్యపోవలేదు. అంటే రితు చౌదరి అసలు ఈ వీక్ అంతా అమ్మాయి కంటిన్యూ చేసినా కానీ అస్సలు ఆశ్చర్యపోవలేదు. సో రితు చౌదరి పరిస్థితి. నెక్స్ట్ భరణి బాబాయ్. సో భరణి గారి దగ్గరికి వచ్చేసరికి నిన్న భరణి గారిని చూసిన ప్రతి ఒక్కరికి బాధ వేస్తుంటుంది. ఎందుకంటే ఒక తోపు పర్సన్ సో ఆయన అందరికీ సపోర్ట్ చేశారు, అందరితో బాగా మాట్లాడారు. అలాంటి ఒక పర్సన్ తనుజ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం నన్ను సేవ్ చేస్తావా, నేను అంటే నువ్వు ఎవరికి మాట ఇవ్వకపోతే, అబ్బాయికి మాట ఇవ్వకపోతే సాయికి మాట ఇచ్చావా, ఇవ్వలేదా, సో ఇవ్వకపోతే కొంచెం నా కోసం వాడొచ్చు కదా, నన్ను సేవ్ చేసేదానికి చూడొచ్చు కదా, నేను ట్రై చేస్తాను, నేను ఆలోచిస్తాను, ఏదంటే కొంచెం చూడమ్మా అని ఆయన అడగటము. అది ఎలా అనిపించిందంటే అరే అనిపించింది. అని అంత పెద్ద మనిషి నాకు కొంచెం బాధ వేసింది నిజంగా. ఇంకా అమ్మాయి టక్కని మాట ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు మాట ఇచ్చింది అనుకో, ఈ సిచ్యువేషన్ మాట ఇచ్చింది అనుకో, ఆల్రెడీ తను రితుకు ఒకసారి మాట ఇచ్చింది, అయినా కానీ నా చేతిలోనే ఉంది అది ఇంకా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. బట్ ఆయన మీరు వెళ్ళరు అని చెప్పి ఆ అమ్మాయికి కొంచెం నమ్మకం ఉంది కాబట్టి సో ఆ అమ్మాయి గట్టిగా మాట ఇవ్వలేదు. బట్ ఈయన వెళ్ళి అలా అడగటం అనేది చాలా మందికి బాధ కలిగించిన విషయమే. ఎందుకంటే ఈ బంధాల వల్ల మాత్రమే ఆయన బయటకు వెళ్ళాడు, లేకుంటే ఆయన బయటకు వెళ్ళేవాడు కాదు అని ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ బంధాలు ఎవరి వల్ల పోయాడు అంటే గట్టిగా దివ్య గారి వల్ల పోయారు బయటికి అని ఉంటుంది. ఎందుకంటే తనూజ గారి వల్ల సో ఆ బంధం మరీ అంత అది కొంచెం కామెడీగా ఉందేమో కానీ అది టూ మచ్ ఇరిటేటింగ్ అయితే లేదు. సో ఎప్పుడైతే దివ్య గారు ఎంటర్ అయ్యారో ఆ బంధంలోకి బీటలు పారాయి. అండ్ భరణి గారి గేమ్ లోకి కూడా పునాదులు కదలడం మొదలుపెట్టాయి. ఆయన కుప్ప కూలిపోయింది అనమాట. బట్ మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా భరణి గారు వచ్చిన రోజు ఒకలాగున్నారు అండ్ తనుజ నిన్న చెప్పినట్టు. దాని తర్వాత కంప్లీట్ గా మారిపోయారు భరణి గారు. నేను నాకంటే ముందు భరణి గారి పొజిషన్ ఎక్కడుందో చూసుకున్నాను. అలాంటి తోపు లాంటి భరణి గారు ఇప్పుడు ఇలా భరణి గారిని చూడడం నాకు నచ్చట్లేదు, ఆయన గేమ్ ఆడాలి, టాప్ 5 లోకి రావాలి అని అమ్మాయి చెప్పిన విధానం అయితే మాత్రం ఇక్కడ టచ్ చేసింది. చాలా మంచిగా చెప్పింది. సో అలాగా చెప్పింది కాబట్టి మేబీ తనూజ గారి ఫ్యాన్స్ లో ఎంతో మంది సో భరణి గారికి ఓట్ వేసినా కూడా ఆశ్చర్యపోవలేదు. సో భరణి గారు కూడా గట్టి ఓటింగ్ అయితే జరుగుతుంది.
మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం కరెక్ట్ గా ట్రెండ్ ఎలా ఉంది అనేది. భరణి గారికి కూడా ఓటింగ్ జరుగుతుంది. భరణి గారికి ఎంత ఓటింగ్ ఉందో తెలియదు కానీ సో సింపతి ఓటింగ్ కొంచెం యాడ్ అవుతుంది భరణి గారికి. అండ్ భరణి గారు ఇప్పుడు దివ్య నామినేట్ చేస్తున్నారు కాబట్టి సో తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారు. సో ఎవరి టాక్టిక్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. భరణి గారు తెలియగలడు, ఆటగాడు భరణి గారు. బేసిక్ ఆడటం మానేశారు కానీ ఆటగాడు భరణి గారు. సో ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ లో ఎంతో మంది దిల్ ఖుష్ అయ్యి భరణి గారికి ఓట్లేస్తారు. దివ్య తక్కువ తినిందా, దివ్య అంటున్నా రితు నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను కూడా దివ్యానే నామినేట్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తారు తనుజ ఫ్యాన్స్ చూద్దాం, ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టు. అసలు ఆమె కూడా తనుజానే, ఆమె కూడా దివ్యానే నామినేట్ చేసింది. సో మరి ఇద్దరు నామినేట్ చేసినప్పుడు ఇద్దరికి తనుజ గారి ఫ్యాన్స్ ఎలా ఓట్లేస్తారో చూడాలి. అండ్ రితుకి డెమోన్ ఫ్యాన్స్ కూడా ఓట్లేస్తారు. అండ్ భరణి గారికి సుమనన్న ఫ్యాన్స్ ఓట్లేస్తారు. సుమనన్న ఇష్టపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ భరణి గారికి ఓట్లేస్తారు. సో వాళ్ళలో కొంతమంది దివ్యాకి కూడా ఓట్లేసే దానికి ఛాన్స్ ఉంది సుమనన్న దానికి. సో వీళ్ళిద్దరు పరిస్థితి అనమాట. సంజన గారు సోలో ప్లేయర్, ఆమె ఓటింగ్ పడుతూనే ఉంటుంది, ఆమెకి ఇమాన్యుల్ ఓటింగ్ పడుతూనే ఉంటుంది. సో ఆమె కాన్స్టెంట్ గా అంతే, ఇమాన్యుల్ ఓటింగ్ లోకి రాకుండా ఉన్నంత కాలం ఆమెకి ఓటింగ్ పడుతూనే ఉంటుంది. అండ్ సంజన గారి ఓటింగ్ సంజన గారికి యాడ్ అవుతూనే ఉంటుంది. సంజన గారి పొజిషన్ ఎవరున్నా లేకపోయినా సంజన గారి పొజిషన్ మామూలుగా అయితే టాప్ 3లోనే ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ తనూజ వస్తే టాప్ 3లో ఉంటారు వీళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు కాబట్టి ఇప్పుడు సంజన గారి ఓటింగ్ ఏంటి అనేది ఈవినింగ్ క్లారిటీ వచ్చింది. బట్ సంజన గారి దగ్గర నుంచి వీళ్ళు మాత్రమే సంజన గారికి ఓటింగ్ వేస్తారు కాబట్టి. అండ్ దట్టు గౌరవ్ నామినేట్ చేస్తారు సంజన గారిని. సింగిల్ ఓటు మాత్రమే పట్టి సంజన గారు నామినేషన్స్ లోకి వస్తారు. గౌరవ్ నామినేషన్ అంత గట్టి నామినేషన్ ఉండదు నాకు తెలిసి. సో కాబట్టి సంజన గారు ఈ వీక్ గేమ్ ఆడే దాన్ని బట్టి సంజన గారు టాప్ లోకి వస్తారా లేదా అని చూడాలి. సో అంతే. ఇప్పుడు మాత్రం తనూజ తోటి రితు చౌదరి గొడవ పెట్టుకోదు ఈ వీక్ అంతా. సో తనూజ తోటి భరణి గారు అంత గొడవ పెట్టుకోరు, క్లియర్ ఎవిడెంట్. రితు ఎప్పుడైతే దివ్య నామినేట్ చేశారో అప్పుడే. సో కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసమే వీళ్ళు నామినేట్ చేశారు, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసే కోసమే నామినేట్ చేశారు అని చిన్న పిల్లోడికి చాక్లెట్ తినే పిల్లోడికి ఇచ్చినా కానీ అర్థమైపోద్ది అనమాట సిచ్యువేషన్. సో 3వ ప్లేస్ లో సంజన గారు ఉంటారు నాకు తెలిసి ఖచ్చితంగా, లేదా ఫస్ట్ ప్లేస్ కన్నా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సంజన గారు కూడా టాప్ లోకి వెళ్లేదానికి. అండ్ నెక్స్ట్ నిఖిల్, గౌరవ్, దివ్య. సో నిఖిల్కి ఏంటంటే సో నిన్న నిఖిల్ టాప్ లో పెట్టాడు. సో నిఖిల్ కి ఛాన్స్ ఉంది. నిఖిల్ ని నామినేట్ చేసింది రితు చౌదరి. ఇక్కడ మళ్ళీ రితు చౌదరి నామినేట్ చేస్తాడు. సో కాబట్టి ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ నిఖిల్ కి ఎంత ఓటింగ్ చేస్తారు, నిఖిల్ కి ఎంత ఓటింగ్ ఉందనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం నిఖిల్ నామినేషన్స్ లోకి వస్తున్నాడు కాబట్టి అబ్బాయికి ఎంత ఓటింగ్ ఉంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో గౌరవ్ వచ్చి ఎలా అయితే ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళాడో ఫస్ట్ టైము, సో అలాగే రమ్య వచ్చి ఎలా అయితే ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళిపోయిందో సో అలాగే నిఖిల్ కూడా వచ్చి, మాదిరి గారు వచ్చి ఎలా వెళ్ళిపోయారు, నిఖిల్ కూడా వస్తున్నాడు. మరి ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్తాడా లేదని చూడాలి. అట్ ప్రెసెంట్ సో ఎవరైనా కానీ నిఖిల్ ని కాపాడాల్సింది తనూజ ఓట్ బ్యాంకే. ఎందుకంటే కళ్యాణ్ నిఖిల్ నామినేట్ చేశారు కాబట్టి సో కళ్యాణ్ ఫ్యాన్స్ నిఖిల్కి వేయదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకవేళ వెయ్యాలి అని అనుకుంటే సో దివ్యకి కూడా వేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అది ముందుకెళ్ళి మాట్లాడుకుందాం ఎందుకు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ లేదు కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకెవరికి వేయాలి, రితు చౌదరి కన్నా వేయాలి లేదా సంజన గారి కన్నా వేయాలి, భరణి గారికి వేస్తారనేది బిగ్గెస్ట్ డౌట్. ఓకేనా. ఇప్పుడు ఒకసారికి నిఖిల్ పరిస్థితి. గౌరవ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చాడు కాబట్టి గౌరవ్కి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది. దట్టు 4 నామినేట్ చేశారు గౌరవ్ని. అసలు మామూలు విషయం కాదు. అబ్బాయిని 4 నామినేట్ చేయటము, తెలుగు రాదని నామినేట్ చేయటం, అదే పాయింట్ మీద కొట్టడము అర్థం కాలేదని తనూజ గారు నామినేట్ చేశారు, దివ్య నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ నామినేట్ చేశారు, సంజన గారు నామినేట్ చేశారు. సో మరి 4 నామినేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్సన్ గట్టిగా మాట్లాడకపోయినా ఎంతో కొంత సింపతి వర్కౌట్ అయితే ఆల్రెడీ ఒకసారి నామినేషన్స్ లోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి సో ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఈ వీక్ గేమ్ కొంచెం గట్టిగా ఆడితే బెటర్ సేవ్ అయిపోతారు అనమాట. ఇప్పుడు దివ్య గారు ఉన్నారు. దివ్య గారు చాలా రోజుల తర్వాత నామినేషన్స్ లోకి వచ్చారు. సింగిల్ పర్సన్, పెద్దగా బ్యాకప్ లేని పర్సన్. సో ఎవరు వేస్తారు నామినేషన్స్ అంటే లాస్ట్ వీక్ మొన్న కళ్యాణ్కి అలా చేసింది. కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒక తెలియని ఒక సిచ్యువేషన్ నిలబెట్టింది. హోస్ట్ సార్ పొగిడారు కానీ బట్ స్టాండ్ తీసుకోవట్లేదు అది ఇది అని చెప్పి కళ్యాణ్కి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయకుండా, కళ్యాణ్కి గేమ్ ఆడితే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. సో అలాగా కళ్యాణ్ గేమ్ ఆడనివ్వకుండా చేసింది ఆల్మోస్ట్. అండ్ తనూజాని నామినేట్ చేయకుండా చేస్తానని చెప్పి తీసుకొని మళ్ళీ తనూజాని నామినేట్ చేసింది. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలా మంది తనూజ హేటర్స్ కూడా ఉంటారు. ఓకేనా. సో వాళ్ళు దివ్యకి ఓటేసేదానికి బేబచ్చమైన ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ దివ్య వర్కౌట్ అవుదా అంటే ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ రితు చౌదరికి ఓట్లు వేసుకుంటారు, భరణి గారికి ఓట్లు వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ నిఖిల్ కి ఓట్లు వేయాలి. సో డెమోన్ ఫ్యాన్స్ రితుకి ఓట్లు వేస్తారు కాబట్టి సో వాళ్ళు కొంచెం పైన ఉంటారు. ఇక్కడ నిఖిల్ ఈ అమ్మాయి ఉంటారు లిస్ట్ లో. ఓకేనా. నిఖిల్ ఈ అమ్మాయి లిస్ట్ లో ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 3 ఛాన్సులు. ఒకటి
పౌరస్త్ర గురించి. ఇప్పుడు ఈ అమ్మాయిని నామినేట్ చేసినప్పుడు సో వీళ్ళు నిఖిల్ ఈ అమ్మాయి నిలబడ్డప్పుడు బొమ్మ ఒకటి చూపిస్తారు. బొమ్మ ఒకటి చూపించినప్పుడు అక్కడ నిఖిల్ లిస్ట్ లో ఉంటాడు. ఖచ్చితంగా దివ్య చాలా నామినేషన్స్ లోకి వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ అమ్మాయికి అంటూ సొంత ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది. సో కంపేర్ టు నిఖిల్ ఓట్ బ్యాంక్ అంటే ఈ అమ్మాయికి ఎక్కువే ఉంటుంది. దాంట్లో కళ్యాణ్ హేటర్స్, తనుజ హేటర్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి, కళ్యాణ్ హేటర్స్ కూడా ఇంకా ఉంటారు కాబట్టి, మ్యూచువల్ హేటర్స్ ఉంటారు కాబట్టి సో ఆ అమ్మాయికి ఓట్లు వేసేదానికి ఉంటుంది. నిఖిల్కి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది అనేది తెలియదు మనకి. సో నిఖిల్కి ఎంతో కొంత తనుజ ఓట్ బ్యాంక్ అనేది యాడ్ అవ్వాలి. కళ్యాణ్ ఓట్ బ్యాంక్ యాడ్ అవ్వదు, కళ్యాణ్ నామినేట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకా లేదు దివ్యాని వెళ్ళిపోవాలి, దివ్యాని ఎలా అయినా పంపించాలని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా అనుకుంటే మాత్రం అప్పుడు నిఖిల్ కేసేదానికి ఛాన్స్ ఉంటుంది. లిస్ట్ లో ఉంటాడు కాబట్టి ఈ అమ్మాయిని పంపించవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టినప్పుడు నిఖిల్ ఫోటో చూపించి నాకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినారియో ఆ అమ్మ నిఖిల్ ఇదమ్మ పరిస్థితి, నిఖిల్ పరిస్థితి, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగితే సార్ నేను నిఖిల్ని కాపాడతానని చెప్పింది అనుకో, ఆటోమేటిక్ గా దివ్య అవుట్, బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది అనమాట. సో తనుజ ఫ్యాన్స్ ఈగోలు కంప్లీట్ గా సాటిస్ఫై అయిపోతాయి. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో బయట నుంచి వీళ్ళు చేయటము, లోపల నుంచి ఆ అమ్మాయి చేయటము అసలు మామూలుగా ఉండదు అనమాట. నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళిద్దరిని పెడితే ఓకేనా. లేదు భరణి గారిని పెట్టినా, దివ్యతో పాటు ఎవరిని పెట్టినా కానీ సో దివ్యకి ఓట్ బ్యాంక్ అంటే దివ్య ఎలిమినేషన్ జోన్ లో ఉంటది అంతే, ఎలిమినేట్ అవ్వదు. తన దగ్గర లాస్ట్ పవర్ అందులో తనుజ దగ్గర ఉంది, లాస్ట్ టైం వాడాలి. ఇప్పుడు అక్కడ నిఖిల్ని పెట్టింది అనుకో, రెండు ఇష్యూస్. దివ్యని బయటికి పంపించేయాలనుకున్నప్పుడు నిఖిల్ సేవ్ చేయాలి, ఓకేనా, అది ఫస్ట్. నిఖిల్ నామినేట్ చేసింది రితుకి వాడతానని ఆల్రెడీ మాట ఇచ్చింది. సో ఇప్పుడు నిఖిల్ రితుని నామినేట్ చేస్తారు, రితుకి వాడతానని చెప్పింది. ఇప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. అండ్ సో నేను ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇస్తానని చెప్పిన అమ్మాయి సో లాస్ట్ 2 times సైలెంట్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు నిఖిల్ ని కాపాడింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఫోటో అక్కడ పెడితే సో దివ్య అని మళ్ళీ దివ్య మీద కోపంతో దివ్య అలా చేసింది కాబట్టి దివ్య మీద అలా చేసిందని చెప్పి సో అక్కడ అలా ఇబ్బంది అవుతుంది అమ్మాయికి. సో అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి ఆలోచించుకోవాలి నెగిటివిటీ వచ్చుద్దా రాదా అంటే. సో నెగిటివిటీ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అమ్మాయికి, ఓకేనా, నెగిటివిటీ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదే ఫోటో ఇక్కడ పెట్టారనుకో అప్పుడు ఆ అమ్మాయిని సేవ్ చేయకుండా ఓన్లీ జస్ట్ వదిలేస్తే నేను వాడను సార్ అంటే బిగ్ బాస్ వెనక్కి తీసుకుంటారు. కాకపోతే ఖచ్చితంగా ఈసారి అమ్మాయి చేత వాడించడానికి ట్రై చేస్తారు. వాడించడానికి ట్రై చేసినప్పుడు ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే అది. సో అక్కడ అమ్మాయి తనుజ బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఎందుకంటే దివ్యను ఒకవేళ నిఖిల్ని సేవ్ చేసి దివ్య ఎలిమినేట్ అయిపోతే అక్కడ భరణి గారు ఉంటే ప్రాబ్లం లేదు, భరణి గారు దివ్య ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. సో భరణి గారిని సేవ్ చేసుకుంది కాబట్టి సో దివ్యాన్ని సేవ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నిఖిల్ ఉంటే మాత్రం అది దివ్య అని అప్పుడు హేట్ రేట్ ప్రకారం చూస్తారు అనమాట. కావాలని దివ్య తన కెప్టెన్సీ నుంచి తీసేస్తుంది కాబట్టి పాపం దివ్యని ఇలా పంపించేశారు అది ఇది అని చెప్పి అమ్మాయి కొంచెం నెగిటివ్ వచ్చింది. సో ఆ అమ్మాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తో చూడాలి. లేదు అంటే ఫైనల్ ఆప్షన్ ఏంటంటే అసలు తెలుస్తున్న అప్డేట్ ఏంటంటే బిగ్గెస్ట్ అప్డేట్ అసలు ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వీక్ 11th వీక్ పెడతారంట. సో అందుకని నో ఎలిమినేషన్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ఒక అడుగు ముందు వాళ్ళ ఫ్యామిలీ లోపలికి వస్తుంది అనుకున్నప్పుడు ఎలిమినేట్ చేయడం ఎందుకు. సో నో ఎలిమినేషన్ పెడితే ఈ వీక్ ఎట్లా అక్కడ ఉంది లోపల 11 మందే కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ పెడితే 11th, 12th, 13th, 14th సో 4 వారాలు ఉన్నాయి కాబట్టి సో టాప్ 6 కాబట్టి అక్కడ ఉండేది. సో 11 మంది కాబట్టి ఎక్కడో ఒక చోట డబుల్ ఎలిమినేషన్ చేసి 3 సింగిల్ ఎలిమినేషన్ చేసిన టాప్ 6కి సరిపోద్ది 11 మంది. సో ఒక నో ఎలిమినేషన్ పెట్టొచ్చు. ఆ నో ఎలిమినేషన్ ఇప్పుడే పెడితే బాగుంటుంది కదా, ఫ్యామిలీ వీక్ తర్వాత ఒక ఎలిమినేట్ చేస్తే పోయింది కదా అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు. బట్ సో ఆపరేషన్ దివ్య అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. సో నాకు తెలిసి ఈవినింగ్ కి ట్రెండ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. బట్ దాన్ని తట్టుకునే శక్తి దివ్యకి ఉందా లేదా అంటే సో దివ్య దాన్ని తట్టుకొని సేవ్ అయితే మాత్రం మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు కాబట్టి సో సేవ్ అయ్యేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ నిఖిల్ ఉన్నాడు కాబట్టి సో నిఖిల్కి ఎంత ఓట్లు అనేస్తారు, ఇక్కడ రితుకి ఎంత ఓట్లు అనేస్తారు, భరణి గారికి ఎంత ఓట్ల షేర్ అనేసేస్తారు. సో వాళ్ళ ఓట్లు ప్లస్ వీళ్ళ ఓట్లు ఇవన్నీ చేసి సో కళ్యాణ్ ఓట్లు ఎంతో కొంత ఈ అమ్మాయికి పడుద్ది. మళ్ళీ దివ్యకి తనుజ హేటర్స్. సో తనుజకి నిఖిల్ని తనుజ కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఇక్కడ ఓట్లు వేస్తారు. సుమనన్న ఓట్లు కూడా ఎంతో కొంత ఇక్కడ పడతాయి దివ్యకి. తనుజకి ఫస్ట్ సరైన కంటెస్టెంట్ రాబాబు ఆపోజిట్ గా నిలబడుతుంది, ఫస్ట్ టైం ఎవరు నిలబడలేదు అని చెప్పి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఆ అమ్మాయికి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ యాడెడ్ అడ్వాంటేజ్ అక్కడికి వచ్చినప్పుడు ఫైనల్ గా సో ఆపరేషన్ దివ్య అనేది వర్కౌట్ చేయలేరేమో తనుజ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అని నాకు అనిపిస్తుంది. బట్ తనుజ చేతిలో పెడితే మాత్రం ఏదైనా గేమ్ జరగొచ్చేమో, ఖచ్చితంగా వాడితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ హైలైట్ అవుతుంది. తనుజ కానీ వాడితే అనుకో ఈ వీక్ టీఆర్పీ లేచిపోద్ది అనమాట, మామూలుగా హై లెవెల్లో లేచుద్ది సండే ఎపిసోడ్కి వాడితే మాత్రం తనుజ. సో అదన్నమాట సో ఆప్షన్స్. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.